ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ హాస్టల్లో విద్యార్థుల పరిస్థితులు అగమ్య గోచరంగా ఉన్నాయి. అక్కడ పెడుతున్నటువంటి భోజనం పురుగులు పట్టినటువంటి భోజనము, బల్లులు పడుతున్నటువంటి భోజనం పెడుతున్నారు. నీరు కూడా కలుషితమైంది. కనీస తాగునీరు సరఫరా కూడా సరిగా లేదు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రైవేట్ విద్యా సంస్థల మీద ఉన్నటువంటి ప్రేమ ప్రభుత్వ విద్యా సంస్థల మీద, ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్ల మీద లేదు. ప్రభుత్వ సంక్షేమ హాస్టల్లో చదువుతున్నటువంటి విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలో నెట్టేసింది. ఈరోజు ప్రభుత్వ సంక్షేమ హాస్టల్లో నరక కూపాలుగా మారినాయి. ఈరోజు కేసీఆర్ని డిమాండ్ చేస్తున్నాం, నీ ఫామ్ హౌస్లో ప్రగతి భవన్లో ఉన్నటువంటి కుక్కలు ముట్టినటువంటి భోజనాన్ని ఈ రోజు మాకు సాంఘిక సంక్షేమ హాస్టల్లో చదువుతున్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు పెడుతారు. మీరు ఫామ్ హౌస్ ప్రగతి భవన్ వదిలేసి రండి, సాంఘిక సంక్షేమ హాస్టల్లో పెడుతున్నటువంటి భోజనాన్ని నీ మనవలకు, నీ బిడ్డలకు, భార్యలకు పెట్టాలని చెప్పి కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు డిమాండ్ చేస్తున్నాం. మీరందరూ కూడా ఒక వారం రోజుల పాటు సాంఘిక సంక్షేమ హాస్టల్లో వచ్చి మీరు అక్కడ బస చేసి అదే ఫుడ్ను తినాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో చదువుతున్నటువంటి ప్రభుత్వ హాస్టల్లో చదువుతున్నటువంటి విద్యార్థులకు వెంటనే మౌలిక సదుపాయాలు కల్పించాలా, మంచి భోజనం పెట్టాలా, కలుషితమైనటువంటి నీరు లేకుండా మంచి తాగునీరును ఏర్పాటు చేయాలా, వెంటనే పుస్తకాలను పంపిణీ చేయాలా, వైద్య సిబ్బందిని భర్తీ చేయాలా, విద్యా సిబ్బందిని కూడా భర్తీ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం.